హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మేడారం జాతరకి వెళ్ళాలని ప్లాన్ చేశాము. అన్నీ రెడీ చేసుకొని కార్లో 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. మేడారం వెళ్ళే దారిలో రోడ్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రినోవేషన్ వర్క్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. రాత్రి 12:15 ఇప్పుడే రీచ్ అయ్యాము. టెంట్ వేసుకొని స్టే చేయాలనుకున్నాము. టెంట్ వేసి అలా అన్నీ రెడీ చేసుకొని క్యాంప్ ఫైర్ వేసాము. ఏదో చేయాలనిపించి ఒక ఆమ్లెట్ వేసుకొని తినాలని మా గణేష్ అంటే మేము షాప్కి వెళ్ళేసరికి 15 రూపీస్ అన్నారు ఒక ఎగ్గు, అయినా కూడా పర్లేదు అని చెప్పి వేసుకున్నాము. ఉదయం 8:45 పడుకొని లేచాక ఎర్లీ మార్నింగ్ చలి చాలా విపరీతంగా ఉంది. 13 డిగ్రీస్ సెల్సియస్ ఉందండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళాలి కాబట్టి అలా సరదాగా వాగులోకి వెళ్ళి కొంతసేపు ఎంజాయ్ చేశాము. గుడికి స్టార్ట్ అయ్యాము. దర్శనానికి వెళ్తుంటే దారిలో రోడ్స్ ఇంకా వేస్తున్నారు, కంప్లీట్ అవ్వలేదు. షాప్స్ కోసం కొందరు గుడిసెలు వేస్తున్నారు. స్నానం చేశాక చలి బాగా ఉందని మా ఫ్రెండ్స్ అంటే దారిలో టీ షాప్ దగ్గర ఆగాము. టీ తీసుకున్నాము. 15 రూపీసే, చాలా బాగుంది. గుడి ఎంట్రన్స్లో అయితే వర్క్ జరుగుతుంది. పెద్ద పెద్ద స్తంభాలు మంచి శిల్పకళతో చాలా బాగున్నాయి. వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. జాతర టైంకి అవుతుందేమో తెలీదు. ఆర్కిటెక్చర్ అయితే బాగుంది స్తంభాలలో. కానీ వర్క్ కొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది. ఈసారి అయితే ప్రజలకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందేమో.
దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేశాము. ఈసారి జాతర కోసం 236 కోట్లు పెట్టి రినోవేషన్ ప్లాన్ అయితే చేశారు గవర్నమెంట్ వాళ్ళు. 150 crores అయితే శాంక్షన్ అయినవి. వర్క్ అయితే ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది. ఈ మధ్య ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే రినోవేషన్ మీకు నచ్చిందా లేదా అని కమెంట్ చేయండి. 2 కోళ్ళు అయితే తీసుకున్నాము, 4 kgs కట్ చేసి కుక్ చేయడానికి వెళ్తున్నాము. ఇలాగో అలా అయితే కుక్ చేసాము, పర్లేదు, బాగానే ఉంది, తినొచ్చు. తిని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ జంపన్న వాక్కి వెళ్ళాము. సరదాగా మా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాము. సరదాగా డ్యాన్స్ కూడా చేశాము.